వెల్కమ్ బ్యాక్. మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. వరంగల్లో మీటింగ్ పెట్టిండ్రు. అట్లాగే బీసీ డిక్లరేషన్ అని చెప్పి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి కామారెడ్డిలో మీటింగ్ పెట్టిండ్రు. యువజన డిక్లరేషన్, విద్యార్థి డిక్లరేషన్ అని చెప్పి తీసుకొచ్చి మన ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి హైదరాబాద్లో మీటింగ్. ఆఖరికి మహేశ్వరం నియోజకవర్గంలో మొత్తం మేనిఫెస్టో అంటే అన్నిటి సమాహారంగా ఇన్ని డిక్లరేషన్లు, ఈ కథా కార్ఖానా మొత్తం అన్నీ చేసి ఒక దగ్గర కూర్చి దాన్నంతటిని తీసుకొచ్చి తుక్కుగూడలో మీటింగ్ పెట్టి సోనియా గాంధీ గారిని పిలుచుకొచ్చి మరి రాష్ట్ర ప్రజలకు మేము ఇస్తున్న మాట 10 ఏళ్ళు మీరు టీఆర్ఎస్ని చూసిండ్రు, మాకు ఒక్క అవకాశం ఇయ్యండి, తెలంగాణ వచ్చినాక ఒక్క తాప కూడా ఛాన్స్ ఇయ్యరా అంటే కొంతమంది అట్లా కూడా ఆలోచించారు. 2 సార్లు వీళ్ళకి ఇచ్చినాం కదా, ఒకసారి వాళ్ళకి ఇత్తాంతి ఏం పోయింది అనుకొని ఛాన్స్ తీసుకున్నారు. మరి అలా ఛాన్స్ తీసుకుంటే ఏమైంది? మన మీద అవ్వుకొని బొందలు పడ్డట్టు అయింది, మంచిగా తినే పల్లెంలో మను పోసుకున్నట్టు అయింది. ఎందుకంటే మీరు ఆలోచన చేయండి, నిజంగానే మంచి పనులు చేస్తే అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు. నిజంగానే మంచి పనులు చేస్తే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మనం కూడా అభినందించాలి. ఎందుకంటే కొన్ని మంచి జరిగినప్పుడు మంచి అనాలి. రాజశేఖర్ రెడ్డి గారు ఆనాడు ఆరోగ్యశ్రీ అనే మంచి పథకం పెట్టిండు అని చెప్పి కేసీఆర్ గారు స్వయంగా శాసనసభలోనే అందరి ముందే కుండబద్దలు కొట్టినట్టు చెప్పడమే కాకుండా దాన్ని కొనసాగిస్తా అని చెప్పారు. మంచి పనులు చేస్తే ఒప్పుకోవాలి, తప్పేమున్నది. ఫీజు రీయింబర్స్మెంట్, ఎందుకంటే ఇవ్వడం శాశ్వతం కాదు, అధికారం ఎవరికి శాశ్వతం కాదు, మనిషి జీవితమే శాశ్వతం కాదు. మరి ఉన్నప్పుడు నువ్వేమన్నా మంచి పని చేస్తే దాన్ని యాడ్ చేసుకోవాలి, తప్పేం లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి మంచి కార్యక్రమం పెడితే తప్పకుండా యాడ్ చేసుకున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి జన్మదినం, వారికి కూడా నా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు. వారు కూడా చేశారు, వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కొన్ని పనులు జరిగినాయి హైదరాబాద్లో, ఇక్కడ కొన్ని ఐటీ కంపెనీలు తేవడంలో కానీ ఇంకోటి కానీ, వారికి కూడా మనం తప్పకుండా గుర్తు చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నా అంటే సంస్కారవంతమైన ప్రభుత్వం అంటే అట్లా ప్రవర్తిస్తుంది. మనం 10 ఏళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో, కానీ ఎన్నడూ నీ ఆనవాళ్ళు దుర్చేస్తా, నీ ఇది చేస్తా, చెరిపేస్తా అనలే. ఆనవాళ్ళు దుర్పేసుడు అంటే అది ఎప్పటి అనాగరిక రాజుల కాలం నాటి కథ. ఒక రాజు ఇంకో రాజ్యం మీద దండయాత్ర చేసి దాన్ని గెలుచుకుంటే ఆ రాజ్యం యొక్క ఆనవాళ్ళను దుడిచే ప్రయత్నం అప్పట్లో చేద్దురు. కానీ దండయాత్రలు చేసిన రాజులు కూడా కాకతీయుల ఆనవాళ్ళు వచ్చి వీళ్ళు ఆసఫ్ జాహీలు, కుతుబ్ షాహీలు వాళ్ళు దుడిపేయలే. ఇంకా చెరువులు తవ్విరు, చెరువులు తవ్వుతుంది, పూడ్చేస్తావు పోయి మళ్ళీ పూడ్చాం కదా. మంచి పనులు చేస్తే దాన్ని చెడగొట్టద్దు. కానీ ఈ ప్రభుత్వం చేస్తున్న కిరాతకపు పని ఏంది అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, వాళ్ళు మంచి పనులు చేయరు, చేసిన మంచి పనులు ఆపుతారు. ఇది వీళ్ళ తెలివి. మీరు ఆలోచించండి ఒక్కసారి. మనం ఎవ్వరం కూడా హైదరాబాద్ నగర అభివృద్ధికో తెలంగాణ అభివృద్ధికో, తెలంగాణలో పేదలకు మంచి జరుగుతుంటేనో అందరం కూడా సహకరిస్తాం, అందరం కూడా సపోర్ట్లు కొడతాం, అవసరమైతే ముంగటి వరుసలు నిలబడి మంచి పని చేస్తున్నారని చెప్తాం. కానీ ఏం జరుగుతుంది వాళ్ళ 16 నెలల్లో? వీళ్ళే కదా చెప్పింది 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నారు. 500 రోజులైంది, 500 రోజులైంది, 100 రోజులు కాదు 500 అయింది. మరి 500 రోజుల తర్వాత ఒక్కటంటే ఒక్క హామీ అమలైందా? ఏదన్నా ఒక్కటి పూర్తిగా చేసినరా? ఒకటి, అది కూడా సగం చేసిర్రు. ఏది? ఫ్రీ బస్సు. ఇక ఆ బస్సు అందం నేను చెప్పరాదు, ఇక మళ్ళీ అంటే మళ్ళీ నా మీద ఒక కేసు పెడతారు. కాక పెట్టరు కానీ అలా మనమే చూస్తున్నాం. ఇదివరకు ఎన్నడూ చూడని విచిత్రాలు చూస్తున్నాం. మా ఆడబిడ్డలు ఒకరినొకరు సీట్ల కోసం తన్నుకునే పరిస్థితి. రాజకీయాల సీట్ల కోసం తన్నుకుంటే గమ్మత్, కానీ బస్సుల సీట్ల కోసం తన్నుకునే పరిస్థితి కూడా వచ్చింది. ఆ పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల. అట్లాగే మీరు ఆలోచించండి, ఎన్ని కథలు చెప్పిండ్రు. 2500 ఇస్తా, ఇంట్లో అత్తుంటే అత్తకు 4000, కోడలుంటే కోడలకు 2500.